బ్రో నేనేదో అనుకున్నా కానీ మనోడు కూడా ఫస్ట్ టైం అన్న అందరం గొర్రెలు అనమాట. ఏమైంది? ఇది బెంగళూరు కాదు, ఇంకో 10 minutes స్టార్ట్ చేస్తాం. మనం కూడా అదే లైన్లో నిలబడ్డాం. తర్వాత అతను నుండి ఇది బెంగళూరు కాదు బ్రో, హైదరాబాద్ అన్నమాట. లిక్విడ్, సో ఆల్ అవుట్ వరకు ఇచ్చి లిక్విడ్ తీసేసుకున్నారు అనమాట. సో గైస్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే నా డేస్ అన్నీ కంప్లీట్ అయిపోయాను అనమాట. 1 month. ఓకేనా, ఇది లాస్ట్ ఫైనల్ డే. ఇప్పుడు మనం బండి అయితే వస్తున్నాం, గోయింగ్ టు డ్యూటీ. అయిపోయినాయి లీవ్స్ అన్నీ అయిపోయినాయి బ్రో. ఓకే, ఇంకా 4 నెలలు 5 నెలలు అయితే చెప్పలేను అప్పుడు కనుక. వందే భారత్ విజయవాడ అనమాట. విజయవాడ అయితే కంప్లీట్ అయిపోయింది ముందే. ఫ్రెండ్స్ బాగా ఆగలేతుంటే లంచ్ టైంలో వచ్చేసి స్నాక్స్ అయితే తీసుకున్న పకోడీ. సో ఫుల్ మీల్స్ కూడా ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఓకే, దీంట్లో వచ్చేసి మనకు రైస్, పప్పు, రొట్టెలు, ఇవి 2 సబ్జీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి లొకేషన్ మనకు విజయవాడ ఫస్ట్ ప్లాట్ఫారం ఉంది కదా, సో జస్ట్ దాని కింది వైపు అనమాట. ఓకే, దీని కాస్ట్లీ వచ్చేసి మనకి 350 రూపీస్ అయితే తీసుకున్నాం. సో ఫుడ్ బాగుంది, ఎంజాయ్ చేయండి. ఓకే, ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా నాకైతే ఇంకా 4-5 నెలలు అయితే పట్టింది నెక్స్ట్ లీవ్ రావాలంటే. ఇక్కడ ప్రతి ఒక్కటి చూపిస్తున్నా కదా, అక్కడైతే చూపించడానికి ఏం లేదు. అది వచ్చేసి ప్రైవేట్ ప్లేస్ అన్నమాట, గవర్నమెంట్ ప్లేస్. అది అక్కడ ఏం తీయకూడదు, పట్టుకుంటారు అనమాట, మొబైల్ జంప్ చేస్తారు. సో గైస్ ఫస్ట్ టైం అనమాట మనం ఎయిర్పోర్ట్లో, ఇంతవరకు ఇప్పుడు ఎక్కలేదు. సో నా బండి వచ్చేసి 6E7133 బెంగళూరు అనమాట. ఇదైతే టైం అయితే ఇచ్చాడనమాట మనకు వచ్చేసి. బ్రో ఏమైంది? ఇది బెంగళూరు కాదు, ఇంకో 10 minutes స్టార్ట్ చేస్తాం. బెంగళూరు అని చెప్పారా? హైదరాబాద్. నేను ఇంకా బెంగళూరు అనుకున్నా. ఇప్పుడు వెళ్ళేది హైదరాబాద్ బండి అంట బ్రో, మనకైతే తెలియదు కదా. పక్కోళ్ళు చెప్పారనమాట ఇది బెంగళూరు అని. సో మనమైతే మనం కూడా అదే లైన్లో నిలబడ్డాం. తర్వాత అతను నుండి ఇది బెంగళూరు కాదు బ్రో, హైదరాబాద్ అన్నమాట. మనకేం తెలియక బ్రో నేనేదో అనుకున్నా కానీ మనోడు కూడా ఫస్ట్ టైం అనమాట. అందరం గొర్రెలు అనమాట. ఏం తెలియదు కానీ అలవాటు నేర్చుకోవాలా, ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి మనం. సో ఫస్ట్ టైం మనం తెలుసుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ టైం మనం వైపుతో వెళ్ళిపోతాం అనమాట. ఓకే, उधर से किधर जाएगा फिर? लखनऊ जाओगे? मैं उधर जाऊंगा, अहमदाबाद जाऊंगा रनअप. हाँ मैं भी ओका एक्सप्रेस है ना, कल से आया हूँ मैं भी कल से विजयवाड़ा में ओका एक्सप्रेस के लिए रुका था मैं. वो उधर से विशाखापट्टनम से क्रॉस करके वो तो डायरेक्ट वो चला गया, उधर डाइवर्ट कर दिया. और इधर जाने का कोई गाड़ी नहीं है, बस बूस वगैरह नहीं जा रहा था. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిందనమాట బౌండింగ్కి. ఇక్కడ వచ్చేసి బౌండింగ్ అనమాట. ఇది మనది 6 గేట్ అనమాట. ఓకేనా, ఇది చూస్తున్నారా 8:45 PM అనమాట ఇది. ఓకే, ఇప్పుడు అక్కడ ఎప్పుడైతే మీ బౌండింగ్ అయిపోతుందో సో ఇలాంటి వెహికల్స్ అయితే ఉంటాయి ఇండిగో. సో ఇవి వచ్చేసి ఫ్లైట్ వరకు అయితే తీసుకుని వెళ్తాయి అనమాట. ఓకేనా, వెరీ నైస్, వెరీ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మన బౌండింగ్ అయితే అయిపోయింది అనమాట. బౌండింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి మనం ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఓకేనా, ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోతాం. నేను ఒకటి తీసుకొని వచ్చాను అనమాట. ఇదేంటంటే లిక్విడ్, ఆల్ అవుట్ లిక్విడ్. సో ఆల్ అవుట్ వరకు ఇచ్చి లిక్విడ్ తీసేసుకున్నాను అనమాట. మీరు ఎవరన్నా తెలియని వాళ్ళు వస్తే నా లెక్క లిక్విడ్ ఏమన్నా తెచ్చుకోవాలండి. ఓకేనా, ఫ్లైట్
చూద్దాం. ఫ్లైట్ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. పైన ఎగిరేది మనం చూసింది ఫస్ట్ టైం అనమాట. ఓకే, ఎంజాయ్. Guys, first time and Indigo flight. అక్కడ కూడా ఒక ఇండిగో ఉందన్నమాట. అర్థమవుతుందా? చూడడానికి చాలా చిన్నగా ఉంది. అమ్మాయి నిగనిగలాడిపోతుంది. అమ్మాయి విన్నట్టుంది బ్రో. ఇది అమ్మాయి తెలుగు అమ్మాయి లెక్క ఉంది. అందుకని ఫేస్ కట్ చూసారా? సారీ అమ్మా, ఏమనుకో. అవి రియల్లీ సారీ. ఓకే, జస్ట్ ఫర్ ఫన్. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి వాళ్ళు మొత్తం ఇంగ్లీష్లో చెప్తున్నారు అనమాట, జాగ్రత్తలు అనమాట. ఓకే, ఫ్లైట్లో ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా ఉండాలనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మీరు చూస్తున్నట్లయితే చూడండి, ఫ్రంట్ సైడ్లో ఉన్నారు కదా. సో ఆమె అయితే సిగ్నల్ ఇస్తున్నారు, ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది చూపిస్తున్నారా. ఇది ఇక్కడ వచ్చేసి మనకు వీడియో తీసుకోవడానికి లేదు, వాళ్ళు చూస్తే వద్దంటారు. సో నేనైనా కొద్దిగా సైడ్లో పెట్టి వీడియో తీసాను అనమాట. ఓకే, సో మనది ఫ్లైట్ అయితే మూవ్ అయింది. ఇక్కడ నుండి అయితే బండి మూవ్ అయింది అనమాట, సిగ్నల్ ఇచ్చేసాడు. ఓకేనా, ఇది వచ్చేసి విజయవాడ ఫ్లైట్ అనమాట. విజయవాడ విమానాశ్రయం వచ్చేసి మనం ఇప్పుడు వెళ్ళేది విజయవాడ నుండి బెంగళూరుకి అయితే వెళ్తున్నాం. ఓకేనా, సో ఫ్లైట్ అయితే రన్వే మీదకి వచ్చింది అనమాట. ఇక్కడ నుండి అయితే వాళ్ళు మూవ్ అయితే చేస్తారు అనుకుంటా. చూస్తున్నారా రన్వే. ఓకే, ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం అయితే బెంగళూరు అయితే వచ్చేసాం అనమాట. సో ఇది వచ్చేసి బెంగళూరు విమానాశ్రయం. చూడడానికి చాలా పెద్దగా ఉంది బ్రో ఇది. ఓకే, ఇక్కడ చూడడానికి ఒక ఇండిగో కాకుండా ఇంకా చాలా అయితే విమానాలు ఉన్నాయి బ్రో. ఈ కొత్తగా చాలా పేర్లు అయితే ఉన్నాయి మనకి, వాటి పేర్లు అయితే తెలియదు. ఇప్పుడు నేను వచ్చింది చిన్న ఇండిగో కదా, దాని అవకాలు చూడండి పెద్ద ఇండిగోలు ఉన్నాయి. ఇప్పుడు మనం బెంగళూరు నుండి అహ్మదాబాద్కి అయితే పెద్ద ఇండిగోలు అయితే వెళ్తాం అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి చిన్నది. దాంట్లో చాలామంది పడతారు అన్నమాట, మనకైతే తెలియదు. ఇది డిస్టెన్స్ అయితే 2.5 hours ఉంది ఇక్కడ నుండి, బెంగళూరు నుండి అహ్మదాబాద్కి వెళ్ళడానికి. మనం విజయవాడ నుండి బెంగళూరుకి రావడానికి 1.5 hours అనమాట. సో చిన్న దాంట్లో అయితే వచ్చేసాం. ఓకేనా, సో ఇప్పుడు కొంచెం అయితే టైం పట్టుద్ది. సో అది కూడా మీకైతే చూపిస్తాను అనమాట. ఓకేనా, చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చూసారా, ఎంత పెద్దగా ఉన్నాయి ఇవి. మీ అమ్మ పైన మనం కింది నుండి చూస్తే
అసలుకి ఎంతో ఫీలింగ్ వచ్చేది. మనం ఇప్పుడు డైరెక్ట్ నేనైతే చూస్తున్నాను, చాలా ఎగ్జాక్ట్గా ఉందన్నమాట. మంచిగా ఉన్నాయి ఇవన్నీ చూడడానికి. ఇండిగో పెద్దదనమాట. సేమ్ చూసారా, చాలా ఉన్నాయి ఇక్కడైతే. పెద్ద నాకు తెలిసినంతవరకు ఇది పెద్ద విమానాశ్రయం పెద్దది అనుకుంటా. ఇది ఇంటర్నేషనల్ వెళ్తుందో మరి తెలియదు, నాకైతే తెలియదు, టచ్చుకుని తెలియదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి బ్రో, ఓకేనా? కామెంట్ అయితే చేయండి. ఇది మన ఇండియా వరకా లేకుంటే ఇంటర్నేషనల్ వెళ్తాయేమో. ఓకే, అంటే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ విమానాశ్రయం. ఇది ఈ విమానంలో గ్యాస్ ఇక్కడ వచ్చేసి బౌండింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడైతే చెక్కింగ్ చేస్తారు. ఇక్కడ నుండి వచ్చేసి మనమైతే ఫ్రంట్కి వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, మనము తెలియని చాలా నేర్చుకోవాలి బ్రో. అంటే ఇప్పటి వరకు నేను ఎయిర్పోర్ట్లో అనేది మనం అడుగు పెట్టలేదు అనమాట. సో ఫస్ట్ టైం అన్నమాట. మనకు తెలియని చాలా వరకు తెలుసుకోవచ్చు ఇక్కడ. అర్థమవుతుందా? చలో, ఇక్కడైతే చెక్కింగ్ అయితే ఉంది. సో చెక్కింగ్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ బోర్డు ఇచ్చాడు కదా, ఈ బోర్డులో మన టైమింగు, మన అంటే ఫ్లైట్ నెంబరు, గేట్ నెంబర్ అయితే ఇస్తారనమాట. సో నా బండి వచ్చేసి చూస్తున్నట్లయితే 65కి అయితే ఉంది, GP 586 అని. ఓకేనా? 17 నెంబర్కి అయితే ఇచ్చాడనమాట మనకి. ఇప్పుడు మనం 17 నెంబర్కి అయితే వెళ్ళిపోవాలి. ఓకేనా? చలో, ఇక్కడ చూసుకున్నట్లయితే సైడ్ ఒక బోర్డు అయితే ఉంది కదా, 33 అని ఎల్లోలో. సో ఇవి వచ్చేసి గేట్లు, అంటే దేనికి దానికి ఉంటాయి అన్నమాట గేట్లు. ఇది 33, దానికి ముందు 32, 31 అలా ఉంది కదా. సో మనకైతే 17 నెంబర్కి అయితే మనం కిందికి వెళ్ళిపోవాలా. ఇక్కడ టెర్మినల్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి పెద్ద విమానాశ్రయం కదా, సో ఇవి టెర్మినల్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ టెర్మినల్, సెకండ్ టెర్మినల్ అని కూడా ఉంటాయి. ఇవన్నీ నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను. నాకైతే ఏం తెలియదు. నాకైతే ఫస్ట్ ప్లాట్ఫామ్ ఒక్కటి తెలుసు. ఓకే, సో ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డా నేనైతే. ప్రతి ఒక్కటి అడుగుతూ ఉన్నాను అనమాట, పోలీసులు కానీ సిఆర్ వీళ్ళందరినీ కానీ కనుక్కుంటున్నా. నాకు తెలియని వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నా. ఇబ్బంది ఏం లేదు, మనకు తెలియకుంటే మనం అడిగి తెలుసుకోవచ్చు బ్రో. ఓకే, మొహమాటం ఏం లేదు. సో మనమైతే 17 నెంబర్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ టైం అయినా కానీ బెటర్గా అయితే కొంచెం అయితే నేర్చుకున్నా. ఇప్పటి వరకు మనం ట్రావెల్లో చేసింది ట్రైన్ వరకే ట్రావెల్ చేసాం కదా, పర్లేదు, చాలా వరకు నేర్చుకున్నాను ఎయిర్పోర్ట్లో ఎలా ఉండాలి ఏంటి అని. ఓకే, 10 నెంబర్లో ఉందన్నమాట బౌండింగ్. ఇక్కడ నుండే లోపలికి వెళ్ళిపోవాలి. అయితే 65కి అయితే చూపిస్తుంది అనమాట. పర్లేదు బ్రో, ఇది బెంగళూరు మంచిగా డెవలప్మెంట్ బాగుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఛార్జింగ్ ఎలా ఉందో ఇక్కడ. छोड़ दे, हाई हील्स उतार ले। ऐसी कोई भी नुकीली वस्तु जिससे स्लाइड को नुकसान पहुंच सके वो हटा दे और निकटतम निकास से निष्क्रमण करे। और ऑक्सीजन का प्रभाव शुरू करने के लिए ऐसे अपनी ओर खींचे। అంటే వాళ్ళ వీడియో తీస్తున్నారు కదా, అంటే వాళ్ళు వీడియో తీయొద్దు అని అంటున్నారు అనమాట. మనకైతే తెలియదు అక్కడ తీయొచ్చో తీయకూడదు. ఓకే
ఫ్రెండ్స్ ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిందనమాట. చూస్తున్నారా ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి ఇక్కడ, మొత్తం ఇండిగోని. ఇంకా ముందుకెళ్తే చాలా వరకు ఉన్నాయి ఇంటర్నేషనల్లీ, అవి గురించి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫ్లైట్ని అయితే చూడండి. ఈ ఫ్లైట్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది. ఓకే, ఇది రన్వే మీదకి వచ్చాయన్నమాట. సో నా బ్యాక్ సైడ్ కూడా ప్రతి ఒక్కటి రన్వే మీదకి రెడీగా ఉన్నాయన్నమాట. ఇవి కూడా రావడానికి. చూసా ఎంత పెద్ద విమానాశ్రయం ఇది. మొత్తం చాలా వరకు ఉన్నాయి దీంట్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే. నాకు తెలిసినంత వరకు ఇండియా క్రాచ్ చేసి వెళ్ళేటట్టున్నాయి ఇవన్నీ. ఓకే మేఘాలు పైన ఉంటాయి అనుకున్నా, మొత్తం కిందే ఉన్నాయి మేఘాలన్నీ. చూసారన్నీ కిందే ఉన్నాయి. You may now use your mobile phones. We request you to please remain seated until the seatbelt sign has been switched off. Please be careful while opening the overhead bins, as items may have moved during the flight. Thank you. సో ఇప్పుడైతే మన లగేజ్ ఉంది కదా, నాది ఒక సూట్ కేస్ అయితే ఉందన్నమాట. అది ఇక్కడ వచ్చింది, అది తీసుకొని ఇంక ఇప్పుడు మన అహ్మదాబాద్ అయితే వచ్చేసినాం. అదైతే వచ్చేసింది, అక్కడ ఉంది నాది. దీంట్లో ఇచ్చాడు అనమాట. ఫ్రంట్ వెళ్ళిపోతుంది అది. మా తెలియకుండా చాలా నేర్చుకోవచ్చు బ్రో. సో ఇదే అనమాట మంది. చూసారా ఫ్రెండ్స్, ఫైనల్లీ మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మనం ఫిలాల్ వచ్చేసి మనం అహ్మదాబాద్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ నుండి వచ్చేసి మనకు ట్రైన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అవైలబుల్ లేదు. సో ఇక్కడ నుండి మనం బస్కి అయితే వెళ్ళాలి. అద్దుకో నాన్న అడ్డు ఆడున్నారు రే. ఏ రామాయణ అంతాడే పిలువ అన్నాయి దోస్తా అన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అహ్మదాబాద్లో నేనైతే తీసుకున్నా. సో నాకు వచ్చేసి ఊటప్పం ఒకటి, 2 పూరి అయితే తీసుకున్నాను అనమాట. ఓకే 10:30కి బండింది అనమాట. ఇంకా ట్రైన్లు ఏం లేవు మనకి బూజు వెళ్ళడానికి. మనం ఇప్పుడు బస్కి అయితే తీసుకున్నాం, 9 వందల టికెట్ అనమాట దానికి. ఫ్రెండ్స్ మంది బండి అయితే వచ్చేసింది అనమాట. సో నా లగేజ్ వచ్చేసి నేను ఇక్కడైతే పెట్టేసుకున్నాను, నా కాడ ఉన్న లగేజ్ మొత్తం సిట్టింగే ఉంది. ఇది सब सिटिंग है सर, ये सोने का है रास्ता ये तो पूरा. దీంట్లో అయితే రెస్ట్ అయితే తీసుకోవచ్చు అబ్బా. ఇది సోనే के लिए चार्जिंग पॉइंट भी होगा, नहीं है चार्जिंग पॉइंट नहीं. బాగుంది బ్రో బండి, మనం ఎప్పుడు ఎక్కలేదు ఇది దీన్ని కూడా. ఓకే, మన టికెట్ ఎంతో చూసుకోవాలి ఫస్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు అహ్మదాబాద్లో ఉన్నాం కదా. ఇక్కడ నుండి నాకు ట్రైన్ అవైలబుల్ లేదనమాట. సో ఈరోజు ఈవినింగ్ 8 PM వరకు నేను రిపోర్ట్ అయితే ఇవ్వాలి అక్కడ, అర్థమవుతుందా. సో ఇది వచ్చేసి నేను బస్ టికెట్ అయితే తీసుకున్నాను అనమాట. సో అక్కడ చూస్తున్నారా
అక్కడ బ్యాగ్ పెట్టి అది అనమాట నా సీట్ అది. ఓకే, ఈవినింగ్ 6 PM అంటే 6 PM లోపే వెళ్ళిపోతుంది అనమాట ఈ బండి వచ్చేసి. బండి చూసినట్లయితే మంచి కంఫర్టబుల్, ప్రతి ఒక్క అవైలబుల్ ఉందన్నమాట, పైన కింద. ఇది లగ్జరీ బండి అనమాట. సో దీనికి మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఉందన్నమాట. ఓకే, పర్లేదు. भैया कौन सा ट्रैवल है ये? पटल ट्रैवल्स. बाय, थैंक यू. पूछ जाना मेरे को. वीडियो उतारेगा, आगे से लो ना थोड़ा, आगे से गाड़ी लेता हूँ, गाड़ी अपना आना. हाँ. సో వీళ్ళ ట్రావెల్ వచ్చేసి పటల్ ట్రావెల్ అంట. చూస్తున్నారా పేరు? బండి అయితే బాగుంది బ్రో, ఇది లగ్జరీ బండి లాగా ఉంది. సో లగేజ్ పెట్టుకోవడానికైనా రెస్ట్ తీసుకోవడానికైనా పైన కింద అయితే సీట్స్ అయితే దీంట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇతను వచ్చేసి డ్రైవర్. ఓకే, చూస్తున్నారు కదా. సో మనం లోపలికి వెళ్ళినట్టయితే ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట సీట్లు మొత్తం. ఇది వచ్చేసి నా సీట్ వచ్చేసి ఇది. ఓకే, బాగున్నాయి బ్రో. పతా హై उसको हटा दो, चार्जर पिंग होता है. देख लिया मैंने. सही है. ये मेरा दोस्त लेके थोड़ा दिखाना, रुक जाओ 1 मिनट. ये मेरे दोस्त हैं, यही जो वीडियो बनाते हैं, देखो आईती नारायण, हमारा ऐसे ब्लॉग बनाते हैं, मतलब कहीं भी. సో ఆయన వచ్చేసి మా యూనిట్ ఆయన అనమాట. ఆయన అక్కడే ఉంటాడు అనమాట. ఓకే, ఎక్కువ ఇక్కడే ఉంటా కాబట్టి మ్యాక్సిమం డైలీ అంటే 2 వీడియోస్ డైలీ ఈవినింగ్ 6 PM కానీ ఒక టైమింగ్ పెట్టుకుంటా. కంటిన్యూగా రోజు ఒక 2 వీడియోలు అయితే, ఒక పెద్ద వీడియో ఒక చిన్న వీడియో అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తా అనమాట. కన్ఫామ్గా కొట్టి తీరుతా. యూట్యూబ్ బటన్ కొట్టాలి ఎట్ట కదన్నా. ఆది ఫిట్నెస్ తెలుగు ఒక యూట్యూబర్ రా అనుకోవాలి బ్రో. అదైతే నాకు రావాల్సింది, గ్యారంటీగా చేస్తాను అనే నమ్మకం నాకుంది. సపోర్ట్ కోసం మీకు వెయిట్ చేస్తున్నా, మీ సపోర్ట్ కావాలంతే, ఇంకేం లేదు. నా వరకు అయితే నేను కష్టపడతాను అమ్మ, లాస్ట్ వరకు అస్సలు తగ్గను. నాకు ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ నేను తగ్గను. ప్రతి ఒక్క వీడియో తీస్తూనే ఉంటా. ఓకే, మీకు ప్రతి ఒక్కటి నేర్పించడానికి, నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేయడానికి సపోర్ట్ చేస్తా. ఓకేనా, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, కలుసుకుందాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. మనము ఫిట్నెస్ వీడియోలో కలుసుకుందాం అనమాట. ఇప్పుడు 2-3 డేస్ నార్మల్ నా బ్లాగ్స్ అయితే వస్తాయి. ఎయిర్పోర్ట్ వీడియో కూడా వస్తుంది అనమాట. మన ట్రైన్ జర్నీ అంటే హోమ్ టు భూజ్ అని ఒక వీడియో కూడా అయితే వస్తుంది అనమాట. ఏ విధంగా ట్రావెల్ చేసామనేది. సో ఆ వీడియో మీకైతే, దాని తర్వాత మన ఫిట్నెస్ బ్లాగ్స్ అయితే వస్తాయి కంటిన్యూగా. ఓకేనా, థ్యాంక్ యూ, మీ లవ్ యూకి. ఓకే, మీరు చేస్తున్న సపోర్ట్కి ఇలానే సపోర్ట్ చేయండి. ఒక తిరుపతి బ్లాగ్ అయితే పెట్టాను బ్రో, అది చూడండి కొంచెం. ఓకే, సపోర్ట్ చేయండి ఫ్రెండ్. కామెంట్ ఎవరు చేయట్లేదు, కామెంట్ చేయండి ఫ్రెండ్. ఓకేనా, థ్యాంక్ యూ, లవ్ యూ, జై హింద్, జై భారత్. ఓకే, కలుసుకుందాం లాస్ట్లో. ఇప్పుడు దిగేటప్పుడు నేను భూజ్కి వెళ్తా కదా, భూజ్లో దిగేటప్పుడు ఒక చిన్న వీడియో అయితే చేస్తా. దాని తర్వాత క్లోజ్, ఇంకా మంది అయిపోతుంది. రేపటి నుండి అయ్యే డ్రెస్సులు, అయ్యే వర్కౌట్, అయ్యే జిమ్ము, అదే రూము, మొత్తం దాంట్లోనే. ఇంకా మన సంసారం మొత్తం అదే జిమ్లోనే. ఇంకా ఎక్కడ లేదు, బయట వీడియోస్ ఏం రావు. ఈ నెల రోజులు మీకు బయట మొత్తం చూపించాను, కానీ ఇంకా ఇప్పటి నుండి ఒక 4-5 నెలలు ఇంకా జిమ్లోనే ఉంటాను అనమాట. ఎక్కడున్నా కానీ జిమ్ వర్కౌట్లలోనే ఉంటా. అంటే జిమ్ వర్కౌట్ చేయను, మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఓన్లీ స్ట్రెంథింగ్ వర్కౌట్తోనే నా బాడీ కండిషన్ అనేది చేంజ్ చేస్తాను అనమాట. తిప్పేస్తా బాడీని అలా, పిండి రిప్పేసి ఒక స్ట్రెంథింగ్ చేస్తే నీ అమ్మ భయపడాలి, అలా చేస్తాం మళ్ళా. ఓకేనా, థ్యాంక్ యూ, లవ్ యూ, జై హింద్, జై భారత్.